guys and welcome to Asterix. Guys, finally ee roju మేము ఒక డే అవుట్కి వెళ్తున్నాం and I thought I'll show you my quick 5 to 10 minute makeup look that I'm doing all through this vacation. ఇన్ని క్యారీ చేస్తాను కానీ ఇందులో యూజ్ చేసేది 5 to 6 products మాత్రమే. First I'll tell you I have cleaned my face with the Dermavive facial cleanser and this is great for sensitive skin types. నేను ఎప్పుడు 2 ఫేస్ వాషెస్ క్యారీ చేస్తాను వెకేషన్లో. One is for sensitive skin and one is my regular tan removal scrub kind of a thing. This I've been using from a very long time and నాకు ఇదే అలవాటు ఉంది. లైక్ మేకప్ షూటింగ్స్కి వెళ్ళేదాన్ని కదా, సో షూటింగ్ టైంలో కూడా ఐ వుడ్ ఆల్వేస్ క్లీన్ మై ఫేస్ విత్ దిస్. ఇంట్లో ఫేస్ వాష్ చేసి వస్తాం, మళ్ళీ సెకండ్ టైం వెన్ యూ వాంట్ టు క్లీన్ యువర్ ఫేస్ యూ వాంట్ సంథింగ్ లైట్ అండ్ దట్ డజంట్ రియల్లీ స్ట్రిప్ యువర్ స్కిన్ ఆఫ్ ఆల్ ద మాయిశ్చర్ అగైన్. సో దిస్ ఈస్ గ్రేట్ ఫర్ దాట్ గైజ్, ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయవచ్చు. నెక్స్ట్ గైజ్ నేను ఒక హైడ్రేటింగ్ టోనర్ యూజ్ చేస్తున్నాను. సో దిస్ వన్ ఐ హ్యాడ్ ఆల్రెడీ షోన్ యూ ఆల్. ఇట్ ఈస్ ఓకే, కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఫేస్ మీద, బట్ చాలా సూదింగ్ అండ్ హైడ్రేటింగ్ ఉంది గైస్. ఓకే, నౌ దట్ దిస్ ఇస్ డన్ guys, it's going to be a super glowy look, like all the focus is going to be on the skin. So ఇప్పుడు నేను moisturizer యూస్ చేస్తున్నాను and this one is from Nutriderm. It makes for a great primer as well as hydrates your skin really well. ప్రొఫెషనల్ మేకప్ చేసేటప్పుడు ఇది పక్కా వాడతాం బికాస్ మేకప్ క్యాన్ బీ స్లైట్లీ డ్రాయింగ్ ఫర్ స్కిన్. ఫౌండేషన్స్ పౌడర్ అదంతా వాడతాం కదా, సో దట్ ఈస్ స్లైట్లీ డ్రాయింగ్ ఫర్ ఇట్ అబ్జార్బ్స్ ద మాయిశ్చర్ ఇన్ ద స్కిన్. సో దానికి ఇలాంటి మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. It has vitamin E and is soft as a cloud. Like it instantly softens your skin. And because it has that nice texture, అది ఒక చిన్న స్లిప్ ఇస్తుంది స్కిన్ కి, which is like a primer also. So once your moisturizer is totally absorbed guys, నేనేం చేస్తున్నానంటే I'm going to be using a primer. See, regular makeup ki this is enough as a primer, కానీ I want this to be a super glowy look. So నేనేం చేస్తున్నానంటే నేను కొంచెం లిక్విడ్ హైలైటర్ తీసుకుంటున్నాను and I'm just randomly putting it all over my face. మీరు ఇంకొకటి చేయొచ్చు, లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ టింటెడ్ ప్రైమర్ దట్ విల్ ఆల్సో డూ. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ సమ్ ప్రైమర్ విత్ దిస్. ఈ ప్రైమర్ వచ్చేసి స్మాష్ బాక్స్ నుంచి ఉందండి. ఐ జస్ట్ గాట్ దిస్ యాజ్ అ శాంపుల్. ఇట్స్ ప్రిటీ గుడ్. యూ కెన్ ట్రై అవుట్ అ ఫుల్ సైజ్ ఆల్సో, బట్ ఐ లైక్ ద అదర్ స్మాష్ బాక్స్ ప్రైమర్. అది నాకు ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ లిక్విడ్ హైలైటర్తో ఇది స్ప్రెడ్ చేసేస్తున్నాను. సీ దట్ గ్లో యూ గైజ్. మీకు ఈ ఎక్స్టీరియర్ పెట్టుకున్నాను నేను, కెమెరా తెలియట్లేదేమో, అంతా కంప్లీట్ అయిపోయాక ఐ విల్ షో యూ ది యాక్చువల్ ఎఫెక్ట్ విత్ ప్రాపర్ లైటింగ్. సో గైజ్ ఇది మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. ఐఎమ్ గోన్ టు బీ యూజింగ్ అ ఫౌండేషన్ ఫర్ దిస్ లుక్, బట్ వెరీ లిటిల్, లైక్ జస్ట్ దిస్ మచ్. అండ్ ట్రై టు యూజ్ అ లో కవరేజ్ లేదంటే మీడియం కవరేజ్ ఫౌండేషన్. యువర్ హైలైట్ షుడ్ కమ్ త్రూ. నేను యూజ్ చేస్తున్న ఫౌండేషన్ ఈజ్ Maybelline Fit Me and in the shade 332 which is the golden caramel. And guys, to set the foundation I'm using the NYX Dewy Finish Spray. ఇది చాలా బాగుందండి. లైక్ you must have seen it in my other videos also. ఎక్కువ స్ప్రే చేస్తాను బట్ I want that dewy look. And now with a sponge just sort of set it. గైస్ చూస్తున్నారా? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ దిస్ లైటింగ్ బట్ ద ఫినిషింగ్ ఈజ్ ఆసమ్. ఈ స్పాట్స్ గురించి వరీ అవ్వకండి, ఇది తర్వాత కవర్ చేద్దాం. ఐఎమ్ యూజింగ్ ద సెఫోరా కాంపాక్ట్. ఇట్స్ లైక్ అ ఫౌండేషన్ కాంపాక్ట్ బట్ ఇట్స్ ఫ్యాబ్యులస్ గైస్. ఇఫ్ యూ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ వన్ ఇట్ విల్ బీ గ్రేట్. నా నెంబర్ వచ్చేసి 33 విచ్ ఇస్ ద వాల్నట్ నాయిక్స్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ గోన్ బి అప్లయింగ్ ఇట్ ఇన్ ది ఏరియాస్ వేర్ ఐ టెండ్ టు క్రీజ్ అండ్ వేర్ ఐ డోంట్ వాంట్ షైన్. Around the mouth, under eye, above the jawline, and koncham over the forehead. And now guys, the eyebrows. For that I'm using the Benefit eyebrow pencil. You can use anything you like any form of eyebrows, just eyebrow shape lo ravali ante. Guys, can you believe it? Inta pedda blunder chesanu nenu. Sunscreen radame marchipayanu. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బయటికి వెళ్ళిన వెంటనే ఒక స్ప్రే ఆన్ సన్ స్క్రీన్ కొనేసి పైన స్ప్రే చేసేస్తాను. నేను ఈ డాటర్ ఎర్త్ ది లిప్ అండ్ చీక్ టింట్ తీసుకుంటున్నాను. అండ్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు పుట్ అ లిటిల్ ఆన్ మై లిప్స్, అ లిటిల్ ఆన్ మై చీక్, జస్ట్ ద యాపిల్ ఆఫ్ మై చీక్.
అండ్ ఇదే నేను కొంచెం ఐ మీద కూడా వేసేస్తున్నాను. Now that మొత్తం ఫేస్ మేకప్ అయిపోయింది, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ అ లిటిల్ కన్సీలింగ్ వెర్ ఎవర్ నెసెసరీ. సో ఐ హ్యావ్ అ స్పాట్. Dusting some powder over these areas. And that's it. Eyes are going to be very simple, guys. Like just a lot of mascara. Lash Paradise, my current favorite. ఇక్కడ హీట్ అండ్ హ్యూమిడిటీలో చాలా బాగా పనిచేస్తుంది. గైస్ ఇది వచ్చేసి ఫైనల్ ప్రొడక్ట్. యాజ్ యూ కెన్ సీ ఇట్స్ సో గ్లోయీ అండ్ సో న్యాచురల్ అండ్ యూ డోంట్ నీడ్ కాంటూరింగ్ ఆల్ ద టైమ్. ఈరోజు మేము చాలా తిరగబోతున్నాం, సో ఐ డి నాట్ వాంట్ a lot of contouring, a lot of makeup on my face. This is how glowy and beautiful this look is. Billy garu అది నేనే చేశాను మేకప్ యాక్చువల్గా. నా పేరు కూడా చెప్తే బాగుంటుంది. కెమెరాలో నేను చేశాను వాళ్ళ ముందు. ఎలా ఉంది నా మేకప్ లుక్ చెప్పు. చాలా బాగుంది. ఇది నేను చాలా కష్టపడి నిన్న మొత్తం ఒక 1 hour ట్రైనింగ్ ఇచ్చాను, దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్స్ చెప్పు కనీసం. అవునండి, నాకు ఇప్పుడు వరకు వచ్చిన మేకప్ అంతా ఆయన నేర్పించారండి. థ్యాంక్ యూ బిల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. వేర్ ఆర్ యూ బిల్లి గారు? ఐ కాన్ సీ యూ, బట్ థ్యాంక్ యూ బిల్లి గారు. ఈ రోజు నా అవుట్ఫిట్ ఇది బిల్లి గారు. ఎలా ఉంది? బాగుంది. సో ఇది నేను ఒక బ్లాగ్లో చూపించాను. ఫైనలీ టుడే ఐమ్ గోయింగ్ టు బి వేరింగ్ ఇట్ గైస్. బిల్లి గారికి ఒక డౌట్ ఉంది దట్ నేను అన్ని డ్రెస్సెస్ తీసుకొస్తాను కదా, అందుకే అన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్తున్నానని. కానీ గోవా వచ్చింది దేనికి? నువ్వు బయటికి వెళ్ళడానికి కదా. అంతా తీసుకున్నాం కదా. వాటర్ బాటిల్స్ మర్చిపోయాను. థ్యాంక్ యూ బిల్లి గారు ఫర్ టేకింగ్ ఇట్. మిగతాది నేను పెట్టుకున్నాను, శానిటైజర్ అది ఇది. గైజ్ మీరు కనుక ట్రావెల్ చేయకండి, కానీ మీరు చేస్తే తప్పకుండా శానిటైజర్, టాయిలెట్ సీట్ స్ప్రే అవన్నీ పెట్టుకోవాలి. అండ్ టుడే వీ హ్యావ్ అ కార్ ఆఫ్ అవర్ ఓన్. సో మేము ఇష్టం వచ్చినట్లు లగేజ్ తీసుకెళ్తున్నాం, అన్ని స్టఫ్ చేసి. అందుకే ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో వీ హ్యావ్ స్టఫ్ ఆల్ అవర్ షూస్ అండ్ స్విమ్వేర్ ఇన్ ఇట్. ఈరోజు బీచ్కి వెళ్తున్నాం కాబట్టి. అండ్ అదర్ డ్రెస్ లైక్ దిస్ ఫైనల్. సో గైస్ ఈరోజు మనకి కావాలి కాబట్టి వీఆర్ టేకింగ్ అవుట్ స్వీట్ టైం. గైస్ స్టార్ట్ అయిపోయాం. బిల్లి గారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవ చేస్తూనే ఉంటారు నాతో. నేను కాదు తను. ఫస్ట్ నాకు డ్రైవింగ్ చేయమని చెప్పారు, ఆ తర్వాత మళ్ళీ నేను చేస్తానని చెప్పి సైడ్ ఆపమన్నారు. నేను మొత్తం నా సెటప్ అంతా ఆ సైడ్ పెట్టుకున్నాను. నాకు ఒకటి ఫిక్స్ అయిపోతే మళ్ళీ నేను చేంజ్ చేయడం చాలా కష్టం. అయితే మేము హోటల్ నుండి బయలుదేరాక హిల్ టాప్ రోడ్ వచ్చింది. సో తనకు I-20 అలవాటు లేదు కదా. సో నేను అంటాను నాకు ఆపేసేయండి, నేను I-20 తీసుకుంటాను, నాకు అలవాటు కదా I-20. కార్ కూడా కండిషన్లో లేదు అని చెప్పి చేంజ్ చేయించాను. తనకి అది నచ్చట్లేదు. నీకు కూడా తెలుసు నువ్వు ఏం చేసావు, ఓవర్ అనిపించాను. ఎనీవే గైస్ మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం బిల్లి? సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. సెయింట్ జేవియర్స్ కాదు, సెయింట్ జేవియర్స్ చర్చ్ కదా. ఓకే ఓకే. సెయింట్ జేవియర్స్ చాపెల్ వెళ్తున్నాం. సో గైస్ అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అక్కడ ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ ఉండేవారు, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సో ఆయన ఇటలీలో పాస్ అవే అయిపోయారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 15th centuryలో. ఆయన బాడీ మళ్ళీ ఎప్పుడైతే గోవాలో షిఫ్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పుడు వరకు లైక్ బాడీ డీకంపోజ్ అవ్వదంట. ఇప్పుడు కూడా చర్చ్లో ఉంటుంది. సో యాక్చువల్లీ బసాలికా ఆఫ్ బామ్ జీసస్ అని చెప్పి ఆ చర్చ్ పేరు, బట్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ అని చెప్పి దాని గురించి పాపులర్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దట్ కొన్ని సెంచరీస్ నుంచి ఆయన బాడీ డీకంపోజ్ అవ్వలేదంట. సో అది ఒక మిరికల్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డీకంపోజ్ అవ్వడమే కాకుండా ఒకసారి ఒక టూరిస్ట్ నెయిల్ కట్ అయిందంట అతనికి బాడీని టచ్ చేసి చూస్తా. అయితే టచ్ చేస్తే టూరిస్ట్ నెయిల్ కట్ అయ్యి అందులో నుండి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. టూరిస్ట్ నెయిల్ కట్ కాదు, అదే టూరిస్ట్ నెయిల్ ఆయన బాడీ కట్ అయింది. ఓకే ఓకే. కట్ అయ్యి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతే వాళ్ళు షాక్ అయిపోయి ఆయనకి ఆల్మోస్ట్ లివింగ్ పర్సన్ లాగా బ్లడ్ వచ్చింది. అయితే దాన్ని మళ్ళీ రీసెర్చ్ కి ఇటలీకి పంపించారు.
ఇటలీకి పంపించిన తర్వాత ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ పర్టికులర్ బాడీ ఎప్పుడు డీకంపోజ్ అవ్వదు, సో దీంట్లో బ్లడ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్ ఏంటో మనకు డీటెయిల్స్ తెలియదు. బట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టారు. అతను సెయింట్ కాబట్టి అతని బాడీని మళ్ళీ ఎవరు టూరిస్టులు ఫిజికల్ గా టచ్ చేయకుండా అలా దూరంలో పెట్టారంట. ఇప్పుడు టచ్ చేయడానికి లేదు. ఎవ్రీ ఇయర్, కాకపోతే ఎవ్రీ ఇయర్ బయటికి తీస్తారంట. December 3rd 4th ఏదో చెప్పారు. దూరం నుంచి చూపిస్తారు. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అది కూడా జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఓకే సరే, లెట్స్ గో. ఇదే ఓవరాల్ యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఎలా ఉంటుందంటే ఓన్లీ టూరిస్ట్ సీజన్లో, అది కూడా మాక్సిమం టూరిస్ట్ ప్లేసెస్ దగ్గరే రష్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే రష్ ఉండదు. మేము ఒక దగ్గర ఆగాం. సో ఇక్కడ చాలా మంది అక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఏంటి అని చూస్తే ఇలా కోకోనట్ ట్రీస్ లైన్గా ఉన్నాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ స్పాట్. గైస్ చాలా రోజులు అవుతుంది నేను ఇంత దగ్గరలో ఇలా ఫార్మ్స్ని చూసి. యాక్చువల్లీ సిటీలో మనకు ఛాన్సే ఉండదు. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఏదో ఉన్నాయి. అండ్ ఇట్స్ సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ టు డ్రైవ్ ఇన్ గోవా. ఐ డోంట్ నో, ఎప్పుడు ఇలా చేయలేదు. దిస్ ఇస్ మై 4th or 5th ట్రిప్, కానీ నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఇంకా రోడ్ క్రాస్ చేసి గైస్ మేము ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మంచి పిక్చర్స్ తీసుకున్నాం. ఇప్పుడు మేము యాజ్ వీ సెడ్ వి ఆర్ గోయింగ్ టు ద చర్చ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ పాసిబిలిటీ ఉంటే మీకు కూడా చూపిస్తాం. పదండి. సో గైస్ దట్ ఈస్ ద చర్చ్. అయితే నా డ్రెస్ అబవ్ ద నీస్ ఉందని చెప్పి ఒక స్కార్ఫ్ తీసుకున్నామండి. బికాజ్ యూ నాట్ సపోజ్ టు గో ఇన్ సంథింగ్ విచ్ ఇస్ అబవ్ యువర్ నీ. మీరు కనుక ఇక్కడికి వస్తే అది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదండి, అందుకే బయట నుంచి ఈ చర్చ్ వ్యూ చూడండి. గూగుల్ నుంచి కొన్ని డౌన్లోడెడ్ ఇమేజెస్ పెడుతున్నానండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ గూగుల్ అప్ అండ్ రీడ్ మోర్ ఇన్ఫో అబౌట్ ఇట్. ఇది వచ్చేసి మెయిన్ చర్చ్. ఇక్కడ కాస్కెట్ ఉందండి. ఆ కాస్కెట్లో ఈ బాడీ ఇంకా ఉంది. సో మేము నెట్ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాం అనమాట, టు గివ్ యూ అ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్సైడ్. అండ్ గైజ్ ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం టు ది అవధ్ హౌస్. సో ఇది కూడా మన ఫాలోవర్ సజెస్ట్ చేశారు. ఎవరు? శృతి మా ఇద్దరికి ఒకసారి మెసేజ్ పెట్టారు, నాకు కామెంట్ కూడా పెట్టారు. అవునా? సో శృతి మీ రికమెండేషన్ ప్రకారం మేము వాళ్ళకి కాల్ చేసాం, ఆర్డర్ కూడా ఇచ్చాం. ఇప్పుడు వెళ్ళి తినేసి మేము మీకు పోస్ట్ చేస్తాం. అండ్ లాట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ వీ హ్యావ్ టు డూ దేర్ బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అవునా? ఓకే ఓకే, తప్పకుండా. బిల్లి గారు అవధ్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాన్ వెజ్ అయితే బాగుంది. వెజిటేరియన్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఈ దాల్ ఆర్డర్ చేశాను, అవధి దాల్. ఇట్స్ లైక్ అ బ్లాక్ దాల్. చాలా బాగుంది. కానీ ఇక్కడ రావడానికి మాత్రం చాలా ప్రాబ్లం అయింది. బికాజ్ ఇది 1 వే ఉంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా గైడ్ చేయలేకపోయారు. ఇక్కడ బయటికి వచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం, మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం. చాలా వన్ వేస్ ఇక్కడ చాలా ఉన్నాయి. But anyway, the food is delicious. It was worth the wait and we were very hungry, guys. So మేము ఏం షూట్ చేయకుండా ఫస్ట్ తినేసాం. సో గైస్ నెక్స్ట్ ఇస్ ద క్యాండిల్ బీచ్. మేము అక్కడికి వెళ్ళి కూడా మీకు అన్ని చూపించిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బి సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే సో దట్ వీ కెన్ హ్యావ్ అ లిటిల్ పర్సనల్ టైమ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎంజాయ్ ద బీచ్. స్టాప్ వచ్చేసి క్యాండలం బీచ్. అండ్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. సన్సెట్ ఇక్కడే చూద్దామని అనుకున్నాం. సన్ ఏ పొజిషన్లో ఉందో చూడండి. పెద్ద క్రాబ్ ఉంది ఇక్కడ.
బిల్లి గారు బిల్లి గారు రిలాక్స్ అయిపోదామా ఇంకా? మీకు ఇంకా బాయ్ చెప్తున్నాం. వీఆర్ గోయింగ్ టు చిల్ ఫర్ అ వైల్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద హోటల్. రేపు కూడా మేము కార్ బుక్ చేసుకున్నాం బికాజ్ వీ హ్యాడ్ సచ్ అ గుడ్ టైమ్ టుడే. చాలా ఈజీ అయిపోయింది ట్రావెలింగ్. రేపటి వ్లాగ్ మళ్ళీ వస్తుంది. స్టే ట్యూన్డ్. ఓకే గారు. ఎస్ బిల్లి గారు. క్యాండోలిన్ బీచ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది బాగా లాగా క్రౌడెడ్ లేదు. అవును. అండ్ ఇట్స్ రియలీ నైస్. అందరు కొంచెం దూరంగా ఉన్నారు. మా బెంచెస్ని మేము ఫుల్గా శానిటైజ్ చేస్తాం. బిల్లి గారు మళ్ళీ ఒక స్ప్రే మొత్తం ఎంటీ చేసేసారు శానిటైజ్ చేయడానికి. బిల్లి ఎంటీ చేసేసామంటే ఏదో రెస్లర్ బాగా 10 జగ్గు మిల్క్ ఎంటీ చేసామని అంటే మనం సేఫ్ ఉన్నామా లేదా అనేది పాయింట్. బాటిల్ అయిపోతే అయిపోయింది. ఇప్పుడు బాగా రిలాక్స్ అవుతున్నాం బికాజ్ వీ హ్యావ్ ఎ నైస్ అంబ్రెలా ఆల్సో. ప్లేస్ చాలా కోల్తుంది. యాక్చువల్గా సన్సెట్ చూద్దామని వచ్చాము. ఇంకో 1 hour ఇక్కడే సన్సెట్ చూసి అప్పుడు మా హోటల్కి వెళ్తాం. ఎస్. Guys, if you enjoyed this episode, do subscribe and like and share, and also follow me on all my social media handles. We'll see you in another Goa vlog very soon. Till then, it's bye from Asterix.